గుంటూరులో మిర్చి యాడ్ లో ఉన్నాం. ది బ్యూటిఫుల్ గుంటూరు. గుంటూరులో ఈ మార్కెట్ చాలా ఫేమస్. అండ్ గుంటూరులో ఇంకోటి ఫేమస్, కట్టడాయి గోంగూర. గోంగూర తింటే గుంటూరులో తినాలి. ఏమంటారు కదా, గుంటూరు గోంగూర తినాలి. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోజాన్ని నువ్వు రాజంది. రై 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 మంది బైకు, సర్రు 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 మంది సొక్కు, జివ్వు 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 మంది నాకు, కులుకు తోట పుట్ట మాకు. థ్యాంక్ యూ సో మచ్. నేను మధ్యలో అడ్డదారిలో మా డ్రైవర్ వదిలేసి వచ్చేసాడు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. నాకు రూట్లు తెలియదు, నువ్వు రూట్ చూపెట్టావు. కానీ మరి నువ్వు ఎట్లా వెళ్తావు? నువ్వు నడుపుతావా? ఓ ఓకే, నడుపు. ఏమండి, అయ్యో ఓకే, పక్కా నడుస్తారా మీరు? వెళ్ళండి. వచ్చింది, దింపింది, ఆ బండిని తీసుకొని వెళ్ళింది. ఏంది ఆడాలా మజాకా? ఈడేంటి సిటీ అబ్బాయిలా ఉన్నాడు, స్మార్ట్ గా ఉన్నాడు, బుల్లిగా ఉన్నాడు, బుల్లెట్ లో దిగాడు అనుకుంటున్నారా? మాస్, ఊర్రా మాస్. గుంటూరు ఆడాలా మజాకా రెడీగా ఉంది. స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ ఆ పార్టిసిపేట్. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టు. అలా నా పాటలు పాడితే అలా ఉంటుంది అనమాట. హలో అండి, బాగున్నారా? 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 వెరీ నైస్. మీ పేరండి? సౌమ్య. మీ పేరండి? లక్ష్మి. మీ పేరండి? లావణ్య. లావణ్య గారు. నా పేరు నీరజ. నీరజ గారు. మీ ఇద్దరు? మమ్మీ డాటర్. వెరీ గుడ్. ఎవరికి ఎక్కువ బలం ఉంది, ఎవరు ఎక్కువ గిఫ్ట్ గెలుచుకుంటారో చూద్దాం. ఫస్ట్ పరిచయాలు. జోకా, డైలాగా, డాన్సా మీ ఇష్టం. ఓకే. ఏం చేస్తారు? నేను బ్రహ్మానందం గారి డైలాగ్ చెప్తాను. సూపర్. రెడీ, లైట్స్ కెమెరా యాక్షన్. ఏంట్రా పాప పుట్టిందన్నా? అవునయ్యా. ఏం పేరు పెట్టావు? మా అమ్మ పేరయ్యా లక్ష్మి. లక్ష్మి. ట్రెండీగా ఆలోచించండి రా. లక్ష్మి, లా కి షీ మీ, షా కి మీ లా, చెక్ మీ లాల్ పెట్టుకో, అదిరిపోద్ది. పోలా అదిరిపోలా. అవునయ్యా. పోలా అదిరిపోలా. సూపర్. మీరేం చేస్తున్నారు? ఛత్రపతిలో డైలాగ్ యాక్షన్. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, గూండాయిజంతో వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, కోర్టు కోసం అని చెప్పినా కోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాల్లో ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. ఒక్క అడుగు. సూపర్. వెరీ గుడ్. మీరేం చేస్తున్నారు? జోక్ చెప్తారు. భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. భర్త రోజు తాగొస్తూ ఉంటాడనమాట. భార్య అంటది, ఎందుకండి అట్లా డబ్బులు తగలేస్తారు, చక్కగా పిల్లలకి ఏవైనా పనికొస్తాయి కదా అంటే, హుసేన్ నువ్వు రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు తగలేస్తున్నావు కదే అంటాడు. అంటే ఆమంటది, ఏమండి నేను ఫేస్ అంతా చక్కగా చేయించుకుంటే మీకోసమేనండి, అందంగా కనిపిస్తానని. ఓసి పిచ్చిదానా, నేను కూడా తాగేది అందుకేనే, తాగితే నువ్వు నాకు అందంగా కనిపిస్తావే. వండర్ఫుల్. ఏమన్నా జోక్ అసలు. మీరండి జోక్ చెప్తారా? చెప్పండి. ఒక అబ్బాయి అంటాడు, నా బ్యాంక్ అకౌంట్ లో ఇంకా 1 lakh రూపీస్ ఉన్నాయి అంటాడు. అయితే పక్కనున్న అమ్మాయి అంటుంది, అయితే నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా అంటుంది. గర్ల్ ఫ్రెండ్ ఉంటే బ్యాంక్ అకౌంట్ లో మనీ ఉండవు.
సూపర్, వెరీ గుడ్. పరిచయాలు అయిపోయి ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు వాడదానే. చెరో టీమ్ కి 90 సెకండ్స్ ఉంటాయి. 90 సెకండ్స్ లో ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి నేను ఇచ్చిన టాపిక్ గురించి. ఓకేనా? ఓకే. నేను ఇచ్చిన పదాన్ని మీరు మెన్షన్ చేయకూడదు ఎక్కడ కూడా. ఇంగ్లీష్ లో మాట్లాడచ్చు కానీ మెన్షన్ చేయకూడదు. ఓకే? మీకు ఇచ్చే పదం చాక్లెట్. చాక్లెట్ గురించి 90 సెకండ్స్ మాట్లాడండి. దాని గురించి మెన్షన్ చేయొద్దు. మీరు చాక్లెట్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, మీ ఆయన ఏమో చింతపండు బిజినెస్ పెడితే బాగుంటది కదా అన్నాడు. దాని గురించి డిస్కషన్. టైం స్టార్ట్స్ నౌ. సౌమ్య మనము చిన్న పిల్లలు బాగా ఇష్టంగా తింటారే. ఏంటదండి? చెప్తాను. చిన్న పిల్లలు ముక్కలు ముక్కలు చేసుకొని తింటారు బాగా ఇష్టంగా. చికెన్ కాదు తీపి పదార్థం. ఆ దుకాణం పెట్టుకుందామే. మరి ఇప్పుడు కృష్ణ పుష్కరాలు వచ్చినాయి కదా, ఆ పుష్కరాల్లో నది దగ్గర చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అది. ఈ రోజుల్లో రవి వచ్చి ఆడవాళ్ల మజాకాకి అందరినీ తీసుకుంటున్నాడంట. తీసుకుంటున్నాడు. అవును. తీసుకెళ్లి దుబాయ్ లో ముంబైలో అమ్ముతున్నాడు. అంతే. దేని గురించి మాట్లాడుతుంది మీ పెద్దమ్మ? అదే ఏది తీపి పదార్థం? జిలేబా, మైసూర్ పాక, లడ్డా చీకుతారు, చాక్లెట్ లో పెట్టుకో, లాలీపాప్, చాక్లెట్ అన్నది కాగితాల్లో పెట్టుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని బడికి పోయేటప్పుడు చాలా ఇష్టంగా తింటారనమాట. కానీ చింతపండు పెట్టుకుంటే బాగుంటుందేమో. అది ఎప్పుడో నెలకు ఒక్కసారి ఒక సవాసేరు కొంటారు. నీ బొంద ఏం వస్తుందా చింతపండులో? ఇది అనుకో, బడికెళ్ళేటప్పుడు పిల్లలందరూ దబా 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 తీసుకొని వెళ్తారనమాట. దబా దబా తీసుకెళ్తారు. అవి దేంతో తయారైతే అదనే చెప్పండి. పాలతో, పంచదారతో, పౌడర్ తో, ఒక పాల పౌడర్ తో, సిరప్ తో ఏం కాదు, పాల పౌడర్ తో, జీడిపప్పుతో. సూపర్, వెరీ గుడ్. 90 సెకండ్స్ ఓవర్. ఒక్కసారి చాక్లెట్ అన్నారు. చూద్దాం ఇప్పుడు వీళ్ళు ఒక్కసారి కంటే ఎక్కువ వాడితే మీకే గిఫ్ట్, లేకపోతే వాళ్ళకి. అండ్ నేను మీకు ఇచ్చే టాపిక్, అత్తగారు ఇంకో సెకండ్లలో లేకపోతే మినిట్లలో టఫీ మన బకెట్ దాన్ని పోతున్నారు అనుకుందాం. ఓకేనా? అప్పుడు మీకున్న కోపం ఎలా తీర్చుకుంటారు? అత్త అనే మాట రావద్దు, ఆంటీ అనే మాట రావద్దు. ఓకే? టైం స్టార్ట్స్ నౌ. నా భర్త తల్లి ఎన్ని కష్టాలు పెట్టిందంటే, బాబోయ్ పొద్దున్న లేసింది టీ ఇవ్వమ్మా, కాఫీ ఇవ్వమ్మా, ఈ బాధలు ఏముండవు. 2 నిమిషాలు పోతుంది. ఎన్ని కష్టాలంటే, సినిమాకి వెళ్తే చాలు, ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడున్నారు, వస్తున్నారు, రావట్లేదా, నాకు తిండి పెట్టరా, నేను చచ్చేలా ఉన్నాను ఇక్కడ అని అంటుంది. 2 నిమిషాల్లో పోతుంది. డాక్టర్ చెప్పాడు. అమ్మయ్యా, కష్టాలు పెట్టావే నువ్వు నన్ను. ఇప్పుడు చూపెడతా చూడు. ఇప్పుడు చూపెడతా చూడు. ఏందత్తా నీ కూడా ఇట్లా మాట్లాడుతుంటే? అమ్మో, నాకేం వినపడతల్లా. ఏం వినపడట్లేదా? అదే నేను మా ఆయన రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటుంటే, ఏమే తెస్తున్నావా తేట్లేదా, నాకు తిండి అని పిలుస్తానే ఉంటావుగా, చెప్పండి. అవునవును, పిలుస్తూనే ఉంటది. ఏంటమ్మా అలా మాట్లాడితే? ఏదో నోట్లో కొనుక్కుంటా, నాకు ఏం వినపడతలేదు. వినపడదు. ఎందుకు వినపడిద్ది? ఇప్పుడు వినపడదు. బయటికి అత్తయ్య, మా అమ్మగారు. అత్త వచ్చింది. మా భర్త గారు తల్లి గారు ఎంత మంచోళ్ళు అంటే 2 నిమిషాల్లో పోబోతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అస్సలు ఏడవట్లేదు. నేను ఎగిరిగా అంతేసేంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు పోవట్లేదని డాక్టర్లు చెప్పారు. ఇంకో 4 సంవత్సరాలు ఉంటారు. ఇప్పుడు ఎట్లా రివెంజ్ తీసుకుంటారు? కమా అత్త. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? ఇప్పుడు దాకా నాకు అన్ని వినపడ్డాయి. నాకు అన్ని వినపడ్డాయమ్మా. నేను వినపడినట్టు నటించానమ్మా. నేను అత్తనే. నేను నీ మొగుడికి తల్లినమ్మా. అదే ఇంకా చానాళ్ళు నేను బతుకుతానమ్మా. నిన్ను ఎట్లా చూపించాలో సినిమా చూపిస్తానమ్మా నీకు. ఇంకా నాకు డాక్టర్ చెప్పాడమ్మా. సూపర్, వెరీ గుడ్. ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. ఈమె అత్తయ్య అని, నువ్వు అత్త అని 2 సార్లు అత్త వచ్చింది. కానీ వీళ్ళు ఒకటేసారి తీశారు కాబట్టి రౌండ్ గెలిచారు మీరు. కంగ్రాచులేషన్స్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఫైనల్ ఇప్పుడు సెకండ్ రౌండ్, కలర్ఫుల్ చిలక. ఇక్కడ చాలా మంది కలర్ఫుల్ గా రెడీ చేసి వచ్చారు. ఇప్పుడు టాస్క్ ఇస్తా, 4 సెలెక్ట్ చేస్తా, టాస్క్ ఇస్తా. ఆ టాస్క్ మీరు చేసి మమ్మల్ని మెప్పిస్తే ఇప్పటికిప్పుడు గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకేనా? రెడీ? అందరు క్యూట్ గా స్వీట్ గా నవ్వండి ఒకసారి. అది బ్యూటిఫుల్ ఆంటీ. రండి, వచ్చేయండి.
సూపర్. సో నలుగురు రెడీగా ఉన్నారు, పేర్లు తెలుసుకుందాం. ఫస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ శ్రావణి గారు, శైలజ గారు, వేద గారు, రాజ్కుమారి గారు. సింపుల్ అండి. ఫస్ట్ వాక్ చేసి వద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. మ్యూజిక్ ప్లీజ్. చుమ్మా యమ్మ యమ్మ గున్నది గుమ్మ ఆడేసుకుంటానమ్మా అచ్చంగా అష్టాచమ్మా జర్నీలు చేస్తే టైం అంతా వేస్ట్ రెక్కలు కట్టుకు వచ్చయ్యవా త్వరగా త్వరగా త్వరగా. డాల్ లాగా నడిచారండి మీరు. వెరీ నైస్. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే, నా ఫేవరెట్ సినిమా, ఆ సినిమా పేరు చెప్పగానే మీరు కూడా వావ్ అంటారు అనమాట. అంత అద్భుతమైన సినిమా, కె రాఘవేంద్ర గారి దర్శకత్వంలో చిరంజీవి గారు నటించిన సినిమా. చెప్పండి, ఏ సినిమా గురించి మాట్లాడుతున్నా? జగదేక వీరుడు అతలకు సుందరి. ఇప్పుడు ఆ సినిమాలో మీరే శ్రీదేవి అనుకుందాం, ఓకేనా? అందరు శ్రీదేవి కంటే అందంగా ఉన్నారు అనుకోండి, ఇక్కడ అది వేరే మాట. ఇప్పుడు శ్రీదేవి గారు ఒక పాటలో డిఫరెంట్ పోజులు ఇస్తారు, అప్సరస లాగా, పైనుంచి దిగొచ్చిన అప్సరస. ఇక్కడ నాకు మీరు ఏదైనా చేసి డాన్స్ చేసి 3 పోజులు ఇవ్వాలి, ఓకేనా? 3 అందమైన పోజులు పాట పెడతాము. ఎలాంటి పోజ్ ఇచ్చినా మీ ఇష్టం, కానీ చాలా అందంగా ఉండాలి, శ్రీదేవి రేంజ్ లో ఉండాలి. ఆ 3 పోజులు నాకు నచ్చితే మీకు గిఫ్ట్ ఇచ్చేస్తా. రెడీ? చాలా ఈజీ టాస్క్. ఓకే, మీతో స్టార్ట్ చేద్దాం. రెడీ? మ్యూజిక్. సూపర్, వండర్ఫుల్, బ్యూటిఫుల్, క్యా బాతే, అన్బిలీవబుల్. చాలా బాగా చేసింది. ఇప్పుడు ఈవిడ్ని బీట్ చేయాలంటే మీ ముగ్గురు కష్టమే, కానీ చేయగలిగితే ఆడాల మజ్జాక అనిపిస్తుంది. ఓకేనా? రెడీ? ఎవరు వెళ్తారు నెక్స్ట్? ఆల్ ది బెస్ట్. మ్యూజిక్. యూత్ బ్యాచ్ యూత్ లాగానే చేస్తారు. ఇప్పుడు ఆంటీ బ్యాచ్ ఎలా చేస్తారు ఇప్పుడు చూడాలి. ఆంటీ మొదటి నుంచే సలవడ్డది. రెడీ? ఆవిడ లాస్ట్, ఆవిడకి ఇస్తా చూడు లాస్ట్ కి నేను. ఇప్పుడు మీరు వెళ్ళండి. అమ్మనీనుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా ఇప్పుడు ఎవరిని పంపిస్తారు? నేను చేయాలా? వెళ్తున్నారా? రెడీ? మ్యూజిక్. వెల్లువా వాటేస్తుంటే వారెవా ఎంత లేతగా ఉండదే మొగ్గ
వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారవా. ఎంత ఎంత అద్భుతమైన పోజులు అంటే వావ్. అండ్ ఇక్కడ నలుగురిట్లో అన్డౌటెడ్లీ తను బెస్ట్ గా చేసింది, చాలా అందంగా చేసింది, బ్యూటిఫుల్ పోజెస్. అందుకే కంగ్రాచులేషన్. ఫైనల్ గా మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది. రవి గారు రెడీగా ఉన్నాడు. దీన్ని ఏమంటారండి? రోకలి. అండ్ కింద దీన్ని రోలు రోకలి అంటారు. ఏం దంచుతారు బాగా? ఏం కావాలంటే ఏమంటే దంచుతారు. మనకి ఇష్టం లేదు. మీరైతే మొగ్గులు లేసి దంచుతారు. మేము దాని కిందకి వెళ్ళిపోతాం సంతోషంగా. మీ సంతోషాన్ని మేమెందుకు కాదంటాం కదా. అబ్బా నిజాలు చెప్తే అట్లా ఉంటది. రైట్. సో ఇప్పుడు కాంపిటీషన్ ఏంటంటే మీ మొగ్గులను ఇంట దంచుకోండి. ఇక్కడైతే పసుపు దంచుకుందాం. పసుపుని ఏమంటాం మనం? శుభప్రదం. మన సాంప్రదాయం, మన ఆచారంలో పసుపు ఫస్ట్ ఉంటది కదా. అందుకే ఇక్కడ కాంపిటీషన్ పసుపు దంచండి. ఎవరైతే సన్నగా పౌడర్ లాగా దంచుతారో వాళ్ళే విన్నర్. సింపుల్ గా 1 minute టైంలో దంచాలి మీరు. ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ ఎవరు గెలుచుకున్నారు? వాళ్ళు కదా. అందుకే మీతోనే స్టార్ట్ చేద్దాం. 1 minute లో దంచేసి ప్లేట్లు వేయాలి. ప్లేట్లు వేయకపోతే నేను కౌంట్ చెయ్య. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కూతురా ఒట్టు దంచవే నా గుండెల దరా. దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెల దరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే మేనత్త కూతురా. కొట్టండి. 1 minute లో కొట్టాలి. అయిపోతుంది టైము. బానే చేశారు. కానీ దీనికంటే మెత్తగా, దీనికంటే పౌడర్ గా మీరు దంచితే ఖచ్చితంగా చూసారు కదా. కొద్దిగా దంచండి, బాగా మెత్తగా దంచండి, గెలుచుకోండి. ఓకేనా? వచ్చే మీ టార్గెట్ ఏంటో మీకే తెలుసు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కూతురా ఒట్టు దంచవే నా గుండెల దరా. దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెల దరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా అదే అదే అలా రావాలి. ఆపకుండా అందకుండా కందకుండా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెల దరా. నువ్వు కొట్టవా? నువ్వు స్టైల్ గా కూతురా ఒట్టు దంచవే నా గుండెల దరా దరా దరా. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి సూపర్ గా దంచారు. గిఫ్ట్ మీదే. కంగ్రాచులేషన్స్. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా
చేసాం కదా, మేము మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మీకు కూడా ఎంజాయ్మెంట్ కావాలంటే రోజు సాయంత్రం 6 నుంచి 6:30 వరకు ఈ టీవీ చూస్తే కొంచెం అర్ధగంట సేపు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. మళ్ళీ రేపు ఇదే టైంలో కలుసుకుందాం. అంటే టేక్ కేర్, సీ యు, బై బై, గుడ్ నైట్. వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా? దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ అనడం తప్పు కాదా? అన్ని ఊర్లు వాళ్ళందరూ గుంపులు గుంపులుగా వస్తారు. ఓన్లీ కొత్తగూడెం వాళ్ళు మాత్రమే సింగిల్ గా వస్తారు. ఏదో కొత్తగా ఉంటది కాబట్టి ట్రై చేశా, కానీ లోపల మాత్రం ఒరిజినల్ అలాగే ఉంది. ఒక్కసారి బయటికి తీస్తే రచ్చ రచ్చే. అసలు మీరు యూ స్టాప్డ్ ఏజింగ్ ఆఫ్టర్ 20 అనిపిస్తుంది నాకైతే. 20 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. మేక 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 ఏ సౌండ్ చేస్తుంది? మేక మేక అని చెప్పుకుంటే తిరుగుతుందా? బబ్బబారు 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 బబ్బర్ ఏంటది?